సెకండ్స్ ఇవ్వండి. ఎక్స్పెక్టెన్సీ గురించి చెప్తా. అందరూ హై విన్ రేట్ స్ట్రాటజీ కావాలి అనుకుంటారు, కానీ విన్ రేట్ ఒక్కటే నీ స్ట్రాటజీని ప్రాఫిటబుల్గా ఉందో లేదో చెప్పలేదు. ఎక్స్పెక్టెన్సీ చెప్తుంది. దీని ఫార్ములా ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు విన్ పర్సెంటేజ్ ఇంటూ యావరేజ్ విన్ మైనస్ లాస్ పర్సెంటేజ్ ఇంటూ యావరేజ్ లాస్. ఇది ప్రతి ట్రేడ్ మీద యావరేజ్గా ఎంత సంపాదిస్తావో చెప్తుంది. నీ యొక్క అకౌంట్ ఎంత లాంగ్ రన్ వరకు ఉండగలదో ఇది చెప్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 40% విన్ రేట్ ఉన్న ట్రేడర్ యావరేజ్ విన్ 3000, యావరేజ్ లాస్ 1000 ఉంటే 600 పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ ప్రతి ట్రేడ్కి. అదే 70% విన్ రేట్ ఉన్న ట్రేడర్ యావరేజ్ విన్ 500, యావరేజ్ లాస్ 1500 అయితే -100 ఎక్స్పెక్టెన్సీ. హై విన్ రేట్ ఫీల్ బాగానే ఉంటుంది, కానీ అకౌంట్కి ఇది మ్యాటర్ అవ్వదు, ఎక్స్పెక్టెన్సీ మాత్రమే మ్యాటర్ అవుతుంది. ఇది ఎందుకు? చాలామంది హై విన్ రేట్ కోసం చిన్న టార్గెట్స్ పెట్టుకుని పెద్ద ఎస్ఎల్ తీసుకుంటారు. ఈ కాంబినేషన్ నెగిటివ్ ఎక్స్పెక్టెన్సీ క్రియేట్ చేస్తుంది. పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ బిల్డ్ చేయడానికి 2 ways చెప్తా. ఫస్ట్, యావరేజ్ విన్ని పెంచాలి. ఎలా? టార్గెట్ని లెట్ ఇట్ రన్, రిస్క్ రివార్డ్ ఎక్కువ పెట్టుకోవడం. సెకండ్, యావరేజ్ లాస్కి తక్కువ చేయడం, ఎస్ఎల్ డిసిప్లిన్ ఉండడం, టైట్ స్టాప్ పెట్టడం. ఇంకా ప్రాక్టికల్ రూల్, నీ లాస్ట్ 20-30 ట్రేడ్స్ తీసుకుని ఈ ఫార్ములా రన్ చేయి. విన్ పర్సెంటేజ్, యావరేజ్ విన్, యావరేజ్ లాస్ క్యాలిక్యులేట్ చేసి ఎక్స్పెక్టెన్సీని డిరైవ్ చేయి. ఇది పాజిటివ్ అయితే మాత్రమే ఆ స్ట్రాటజీని స్కేల్ చేయాలి. కన్సైజ్గా చూద్దాం. ఫస్ట్, విన్ రేట్ని ఇగ్నోర్ చేయండి, ఎక్స్పెక్టెన్సీ క్యాలిక్యులేట్ చేయండి. ఇది మీ రియల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్. అండ్ ఎక్స్పెక్టెన్సీ నెగిటివ్ అయితే పొజిషన్ సైజ్ పెంచకండి. ఎంత కాన్ఫిడెంట్ అనిపించినా ముందు స్ట్రాటజీ ఫిక్స్ అవ్వాలి. థర్డ్, ప్రతి 20-30 ట్రేడ్స్కి ఒకసారి ఎక్స్పెక్టెన్సీ రీక్యాలిక్యులేట్ చేయండి. మార్కెట్ కండిషన్స్ మారిన కొద్దీ నీ ఎడ్జ్ కూడా మారచ్చు. గుర్తుపెట్టుకోండి, విన్ రేట్ మీ ఈగోకి ఫీల్ ఇస్తుంది, అది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఎక్స్పెక్టెన్సీ మీ అకౌంట్ని రియల్గా గ్రో చేస్తుంది. రెండింటికి మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఫుల్ బ్రేక్డౌన్, క్యాలిక్యులేటర్, రియల్ ఎగ్జాంపుల్స్ అన్నీ నా ఫ్రీ పీడిఎఫ్లో పెట్టాను. పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తా. ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని సర్టిఫైడ్ స్ట్రాటజీ సిగ్నల్స్ లెమన్లో వస్తాయి. మీరు 6 hours కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఆల్గో కంటిన్యూస్గా మార్కెట్ని మీ స్ట్రాటజీ కోసం స్కాన్ చేస్తూ ఉంటుంది. సింగిల్ క్లిక్తో ఎస్ఎల్, టీపీ అన్నీ ఆటోమేట్ చేసేయచ్చు. లింక్ బయోలో ఉంది, సైన్అప్ చేసుకోండి. నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. చలో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.